ఈ వీడియోలో బేబీ డెలివరీ అప్పుడు నేను యూకే హాస్పిటల్కి ఏ థింగ్స్ తీసుకెళ్తున్నానో చూపిస్తానండి. చూడండి, ఇవేనండి నేను తీసుకెళ్తున్న హోల్ థింగ్స్. ఇదిగోండి, నేను దగ్గర నుంచి చూపిస్తున్నాను వీడియోలో. సో మనం ఇవి ప్యాక్ చేద్దాం. ఇప్పుడు ముందుగా మమ్మీ బ్యాగ్ అంటే నాది, నా థింగ్స్ చూపిస్తాను. ముందుగా నేను ఒక డ్రెస్సే తీసుకుంటున్నానండి, ఎందుకంటే మా ఫస్ట్ బేబీ అప్పుడు చూశాను కనుక వాళ్ళు 1 డే కంటే ఎక్కువ ఉంచరు. సో 1 డేకి 1 డ్రెస్ చాలనుకుంటున్నాను. నేను జస్ట్ 1 నైట్ డ్రెస్ టైప్లో ఒకటి తీసుకున్నాను. నెక్స్ట్ నర్సింగ్ బ్రాస్ అండి. ఈ నర్సింగ్ బ్రాస్ కూడా నేను ఒకటే తీసుకుంటున్నాను, బట్ మీరైతే మీ రిక్వైర్మెంట్ బట్టి తీసుకోండి. నెక్స్ట్ ప్యాంటీస్, అవి 1 ప్యాక్ అయితే తీసుకుంటున్నాను. నెక్స్ట్ సాక్సెస్ అయితే కంపల్సరీ కావాలండి, ఒకవేళ మీకు కుదరకపోయినా గానీ హాస్పిటల్లో ఇస్తారు. నెక్స్ట్ మెటర్నిటీ ప్యాడ్స్ అండి, నేను 4 తీసుకుంటున్నానండి. నెక్స్ట్ బేబీ పుట్టాక పొట్టకి వేసుకోవడానికి. యాక్చువల్ గా అయితే మా అత్తమ్మ అండ్ మా అమ్మ క్లాత్ కట్టుకోమన్నారు ఇవన్నీ ఏంటని, బట్ నేను ఆల్రెడీ కొనేసేసాను. చూడండి, ఫస్ట్ వన్ వచ్చేసి ఇన్నర్ వేర్ టైప్ అండ్ ఈ క్వాలిటీ కూడా చూడండి చాలా స్ట్రాంగ్ ఉంది. మా వదినమ్మ సజెస్ట్ చేశారు, ఇది తను యూస్ చేసిందంట, బట్ తనకంత పొట్టలేదు. మనం బేబీ బయటకు వచ్చిన తర్వాత చాలా పొట్ట ఉండిద్ది కదా, చూడాలి ఎలా వర్క్ అవుతుందో. ఇదైతే తీసుకెళ్తున్నాను, నార్మల్ డెలివరీ అని చెప్పారు, చూద్దాం బేబీ ఎలా రావాలనుకుంటుందో. నెక్స్ట్ వన్ ఇన్నర్ వేర్ టైప్. చూడండి, ఒకవేళ నార్మల్ డెలివరీ అయ్యి స్టిచెస్ పడినా గానీ యూజ్ అవుతుంది. చూడండి ఎంత స్ట్రాంగ్ ఉందో, పొట్ట కూడా కవర్ అయిపోతుంది కొంచెం. సో సింపుల్ గా నేను దీనికే ప్యాడ్ వేసేసుకుంటాను. ఇదైతే నేను తీసుకెళ్తున్నాను కంపల్సరీ. నెక్స్ట్ వచ్చేసి మూడోది, ఇది చూడండి. ఇదైతే నేను ఇప్పుడు మీకు చూపించాను కదండి, ఫస్ట్ వన్ సెకండ్ వన్, వాటి మీద వేసేసుకుంటాను, అంటే పొట్ట మీద వచ్చేస్తుంది. ఉక్స్ టైప్ లో కూడా ఇచ్చారు చూడండి. నెక్స్ట్ వన్ జస్ట్ చూపిస్తున్నానండి, ఇదైతే నేనేమి తీసుకెళ్ళను. ఇది చూడండి, నార్మల్ టాప్ ఇన్నర్ వేర్ టైప్, జిప్ అండ్ ఉక్స్ కూడా ఇచ్చారు చూడండి లోపల. సో ఇది నీట్ గా కవర్ అవుతుంది. ఒకవేళ నార్మల్ డెలివరీ అయినా కుట్లు పడినా కానీ ఇది పైనుంచి చేసుకుంటాం కాబట్టి ప్రాబ్లం కూడా ఉండదు, మనకి సింపుల్ గా ఉంటుంది. నెక్స్ట్ దుప్పటి అని చెప్పకూడదులే కానీ చిన్నగా ఉండేటట్టు, వెయిట్ లేకుండా సాఫ్ట్ గా ఉండేటట్టు నేను ఒకటి తీసుకెళ్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి నిప్పుల్ క్రీమ్ అండి. నెక్స్ట్ షాంపూ, అక్కడ మీకు బాత్లో అని అడగొచ్చు, ఉంటుందండి. హోమ్ లో బేబీ వెల్కమ్ పార్టీలో ఫొటోస్ లో మంచిగా పడ్డానికైనా నేను బాత్ చేస్తాను. నెక్స్ట్ మనం పళ్ళరుద్దుకునే పరికరాలు చూడండి, నేను వాటికి కూడా ఒక బాక్స్ కొన్నాను, టిక్ టాక్ షాప్ లో చూసుకున్నాను. చూడండి ఎంత సింపుల్ గా ఉందో. నెక్స్ట్ వచ్చేసి కోకోనట్ ఆయిల్, నాకు కొంచెం హీట్ ఎక్కువ చేస్తుందండి బాడీకి, సో నేను ఎత్తికి పెట్టుకోవడానికి తీసుకెళ్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి దువ్వెన చిన్నది తీసుకున్నాను, మిర్రర్ ఉండేటట్టు. నెక్స్ట్ స్మాల్ క్లిప్స్ అండి నా హెయిర్ కి, ఇవి చైనా నుంచి వచ్చాయి, టిక్ టాక్ లో కొన్నాను. హాఫ్ కు పైగా టిక్ టాక్ లోనే కొన్నానండి నేను. అండ్ నెక్స్ట్ వచ్చేసి హెయిర్ బ్యాండ్స్ అండి, ఇది కూడా నేను టిక్ టాక్ షాప్ లోనే కొన్నాను. చూడండి చాలా సింపుల్ గా ఉన్నాయి, చిన్నగా. నెక్స్ట్ మెయిన్ లిప్స్ కి డిహైడ్రేట్ అవ్వకుండా. నెక్స్ట్ వచ్చేసి ఫ్యాన్ అండి, కంపల్సరీగా నాకు కావాలి. నా ఫస్ట్ బేబీ అప్పుడు బాగా చెమట్లు పోసాయి, సో అందువల్ల తీసుకొని వెళ్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి చెప్పులండి, కంపల్సరీ కావాలి నాకైతే. నేను చెప్పులు లేకుండా ఏదోలా అనిపిస్తుంది. సాక్స్ అయితే వేసుకుంటాం మనము, బట్ వాష్రూమ్కి వెళ్ళాలంటే అదే సాక్స్ల మీద వాష్రూమ్కి వెళ్ళి మళ్ళీ వచ్చి అదే బెడ్ మీద ఆ సాక్స్లతో ఎక్కాలి కదా, సో అందుకు. నెక్స్ట్ వచ్చేసి ఇంటికి వచ్చేటప్పుడు వేసుకునే డ్రెస్ వచ్చేసింది. సో నేను తీసుకోవడము లాంగ్గా ఉండేటట్టు తీసుకున్నాను, ఎందుకంటే అప్పుడు మనకు డెలివరీ అయి ఉంటుంది కాబట్టి. ఇలా సింపుల్గా. నెక్స్ట్ వచ్చేసి రీయూజబుల్ బ్రెస్ట్ ప్యాడ్స్, మళ్ళీ యూస్ చేసుకునేవి కాబట్టి చూడండి, క్లాత్ టైప్వి, క్లాత్ కూడా చాలా స్ట్రాంగ్గా ఉంది. సో నేను ఇది కొన్నాను, ఇది తీసుకెళ్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి నార్మల్ బ్రా అండి, నేను ఒకటి తీసుకెళ్తున్నాను, ఎందుకైనా సైడ్గా పడుండిద్దిలే అని. అంతే, ఫైనల్లీ నాకు కావాల్సిన ఐటమ్స్ దాదాపు సర్దేశాను అనుకుంటున్నాను. మేబీ లాస్ట్ లో వస్తే చూద్దాం. ఎంటర్ ది డ్రాగన్ టైప్, చూద్దాం బేబీ థింగ్స్. ఫస్ట్ వన్ హాఫ్ గా ఉండే డ్రెస్ అంట, మరి ఏంటి చూద్దాం. చూడండి, ఓపెన్ చేసి చూపిస్తున్నాను, ఎంత క్యూట్ గా ఉందో. స్మాల్ వన్,
ఇలా ఇంత స్మాల్ చూస్తేనే ఏదో హ్యాపీగా అనిపిస్తుంది నాకైతే. ఇలా నేను 4 తీసుకుంటున్నానండి. ఎందుకంటే ఎక్కువ శాతం బేబీని మనము ఏదో కట్టేసినట్టు వాళ్ళు ర్యాప్ చేసి ఉంచేస్తారు. సో ఇవి వేస్తే మనకి సింపుల్ ఉంటుంది. సో నేను 4 తీసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఫూటెడ్ పైజామాస్. ఇంత చిన్న ఓపెన్ చేస్తుంటే నాకు చాలా హ్యాపీగా ఉందండి. అండ్ ఇవి 3 తీసుకుంటున్నాను నేను. నెక్స్ట్ వచ్చేసి బేబీ చేతులకి, కాళ్ళకి, నెత్తికి వేసుకోవడానికి. చూడండి చూపిస్తాను. వావ్, ఈ చేతులకి వేయడానికి ఇలా అడ్జస్టబుల్ తీసుకోండి. ఎందుకంటే బేబీ చిన్నగా ఉంటారు. నార్మల్ అయితే వాళ్ళు ఊరుకూరుకునే తీసేస్తూ ఉంటారు. ఇవి చూడండి బేబీ కాళ్ళవి. బేబీ కాళ్ళకి ఎంత చిన్నగా ఎంత బాగుందో. చాలా హ్యాపీగా ఉంది నాకైతే. స్మాల్ వన్. నేనైతే ఒక జత తీసుకెళ్తున్నాను. ఎందుకంటే బేబీని ర్యాప్ చేసే ఉంచుతారు ఎక్కువ శాతం. తర్వాత చూడండి చేతులకేనండి ఇవి కూడా కట్టుకునే విధంగా తీసుకున్నాను నేను. ఇలా థ్రెడ్స్ లేకుండా ఉన్నవైతే కనుక వాళ్ళు ఊరికనే తీసేస్తారు. అందువల్ల ఇలా తీసుకున్నాను. అండ్ చూడండి ఈవెన్ హోల్స్ కూడా ఉన్నాయి వాటికి. అయ్యో గాలాడదు అని అన్నట్టు మైండ్ లో లేకుండా మంచిగా ఉంది కదండి. ఇది ఇంకో కలర్ అండి, థ్రెడ్స్ ఉన్నది. హ్యాండ్స్ కి 2 జతలు ఎక్కువ ఉంటే బెటర్. ఎందుకంటే వాళ్ళ గోర్లతో వాళ్ళే గీసుకుంటారు. నెక్స్ట్ వచ్చేసి మనం పాలు తాగిస్తాం కదా, పాలు తాగేసిన తర్వాత మనము బర్ఫ్ కంపల్సరీ ఇప్పించాలండి. సో బర్ఫ్ కానీ లేదా నార్మల్గా ఇప్పుడు పాలు తాగించినప్పుడు మనం మూతి తుడవాలి కదా ఎలాగో. సో ఆ క్లాత్స్ అనమాట ఇవి. నేను 3 తీసుకుంటున్నాను. నెక్స్ట్ బేబీ ర్యాప్ చేయడానికండి. చూడండి ఇది మా హస్బెండ్ కొన్నారు. ఇది ఇక్కడ కింద ఉంది కదా, అక్కడ కాళ్ళు వెళ్తాయి అనమాట. ఇంకా పైన ఇలా కవర్ చేసేస్తాము. అండ్ ఫేస్ ఒకటి పైన ఉంది చూడండి. ఇది కూడా చైనా నుంచే వచ్చిందండి. టిక్ టాక్ లో ఆర్డర్ చేశారు. మా హస్బెండ్ సెలక్షన్ ఇది. వెయిట్ లేకుండా నాకు సులువుగా ఉండేటట్టు చేశారు. ఎందుకంటే ఆ టైంలో మనకి వెయిట్ లెస్ గానే ఉండాలి. నెక్స్ట్ వచ్చేసి బేబీ వైప్స్ అండి. ఈ వైప్స్ అని కంపల్సరీ కావాలి. సో నేనైతే 1 ప్యాక్ తీసుకెళ్తున్నాను. నెక్స్ట్ బేబీ నాపీ క్రీమ్ అండి. ఆ బుజ్జి ముడ్డికి ర్యాష్ వచ్చినప్పుడు పూయడానికి. నెక్స్ట్ వచ్చేసి డమ్మీ అండి. ఇప్పుడు నేను చూపిస్తున్నాను చూడండి, అలా ఉండే టైపులో తీసుకోండి. ఎందుకంటే ఈ డమ్మీ మాత్రం ఎత్తు పళ్ళు రాకుండా ఉండేటట్టు చేస్తుందంట బేబీకి. నాకు నర్స్ సజెస్ట్ చేశారు. ఇది కాస్ట్ ఎక్కువ అనుకోవడానికి కూడా లేదండి. చూడండి 299 అంటే 300 రూపీస్ ఇండియన్ రూపీస్ లో. అండ్ యూకే కరెన్సీలో 3 పౌండ్సే. నెక్స్ట్ ఈ డమ్మీకి క్లిప్ అండి. బేబీస్ ఏంటంటే ఈ డమ్మీస్ ని పడేస్తూ ఉంటారు. ఈ క్లిప్ తో టై చేస్తే సరిపోతుంది. నెక్స్ట్ నెయిల్ కటర్ అండి. ఇది ఎలక్ట్రిక్ నెయిల్ కటర్. చూడండి ఎలా ఉందో, ఎలా పనిచేస్తుందో ఓపెన్ చేసి చూపిస్తున్నాను. మా ఫస్ట్ బేబీకి నెయిల్స్ ఎక్కువ వచ్చాయి. మా మిడ్ వైఫ్ కట్ చేసిందండి. ఇక్కడ 4 డిఫరెంట్ కలర్స్ కనిపిస్తుంది కదా, గోర్ల సైజుని బట్టి యూస్ చేసుకోవాలి. చూడండి నాకు అసలు లేవు, నేను ఆల్రెడీ కట్ చేసేసాను. బాగా వైబ్రేట్ అవుతుంది. మీరు నార్మల్ అయినా తీసుకెళ్ళండి. అండ్ మిడ్ వైఫ్ ని కంపల్సరీ అడగండి, తన హెల్ప్ చేస్తుంది, కట్ చేస్తుంది. ఇక్కడ చూసినట్లయితే మీడియం ఇచ్చారు, హైలో పెట్టుకోవచ్చు, ఈజీగా ఉందండి. నెక్స్ట్ సోప్ అండి. నా అమౌంట్ పెట్టుకునే బాక్స్, అదే చేంజ్ వేసుకునే బాక్స్ ఇలా యూస్ చేస్తున్నాను. సింపుల్ గా సరిపోయింది చూడండి. నెక్స్ట్ వచ్చేసి నెయిల్ కట్టర్. నేను నార్మల్ కూడా తీసుకెళ్తున్నాను, ఎందుకైనా మంచిదని చెప్పి. సో ఒకవేళ ఎలక్ట్రిక్ పని చేయకపోయినా గానీ ఇది నాకు యూజ్ అవుతుంది. అండ్ లైట్ తీసుకెళ్తున్నాను నేను, చిన్న లైట్. మా ఫస్ట్ బేబీ అప్పుడు నాకు చాలా భయం వేసింది. లైట్లన్నీ ఆపేసేసారు. అంటే వాళ్ళు అడిగితే వేస్తారులే గానీ మనం కాకుండా వేరే వాళ్ళు కూడా ఉంటారు వార్డ్ లో. అది కూడా డిపెండ్స్. నైట్ పుడితే వార్డ్ కి మూవ్ చేస్తారు. అదే మార్నింగ్ అయితే సపరేట్ రూమ్ ఇస్తారండి. నెక్స్ట్ నా టవల్ అండి. నాకు తెలిసి నేను మర్చిపోయాను నా ఐటమ్స్ లో పెట్టుకోవడం. అందుకే ముందే చెప్పాను, ఆల్మోస్ట్ అన్ని చేశానన్నాను, కానీ మొత్తం ప్యాక్ చేశానని చెప్పలేదు. నెక్స్ట్ బాడీ లోషన్ అండి. అంటే కంపల్సరీ అని కాదు కానీ ఉంటే మంచిది. నేనైతే తీసుకెళ్తున్నాను. అండ్ మీరు చూసినట్లయితే ఈ బ్యాగ్ ఫుల్ అయిపోయిందండి. ఇంక ఇది క్లోజ్ చేసేద్దాము. అసలు మా మమ్మీ మా అత్తమ్మ వాళ్ళైతే ఏంటో, మేము ఆ రోజుల్లో జస్ట్ హాస్పిటల్కి వెళ్ళి డెలివరీ చేయించుకొని వచ్చేసే వాళ్ళము, ఇప్పుడు అంతా చేంజ్ అయిపోయింది అని చెప్తున్నారు. నిజంగానే హంగామాగా చేస్తున్నాను. ప్లస్ మనం ఇలా అన్ని ప్యాక్ చేసి తీసుకెళ్తే వాళ్ళు అడగంగానే మేము అన్ని తీసుకొచ్చామని చెప్తుంటే అదో హ్యాపీ మనకి. అండ్ నెక్స్ట్ వచ్చేసి
వచ్చేసి బేబీ టవల్ అండి. నేను 2 టవల్స్ తీసుకెళ్తున్నాను ఎందుకైనా మంచిదని. అండ్ బేబీ నాపీస్ నేను మొత్తం 10 పీసెస్ తీసుకెళ్తున్నాను. అండ్ తర్వాత వచ్చేసి డాల్ ఫర్ మై బేబీ. చూద్దాం తను యూజ్ చేయదులే, బట్ తీసుకెళ్తే అదో హ్యాపీ. ఇవి ఏంటంటే మనం పాలు తాగిచ్చేటప్పుడు మెడకి కడితే సరిపోతుంది. మెడ మీద పాలు పడకుండా మంచిగా ఉంటుంది. నేను 3 తీసుకెళ్తున్నానండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా నాదే, నా బ్యాగ్ లో మర్చిపోయాను, బేబీ బ్యాగ్ లో పెట్టేస్తున్నాను. అండ్ నార్మల్ ప్యాడ్స్ కూడా ఒక ప్యాకెట్ అయితే పెట్టుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి బేబీ బ్లాంకెట్ అండి. ఒక బ్లాంకెట్ తీసుకుంటున్నాను ఎందుకంటే బేబీని ఎలాగో ర్యాప్ చేసి ఉంచేస్తారు. తర్వాత ఒక ఇన్హేలర్ పెట్టుకుంటున్నానండి నాకు. నెక్స్ట్ వచ్చేసి నాపీ బ్యాగ్స్. ఈ నాపీ బ్యాగ్స్ అని కంపల్సరీ తీసుకెళ్ళండి. బేబీ నాపీ చేంజ్ చేసినప్పుడు ఈ బ్యాగ్స్ లేసి పడేస్తే సరిపోతుంది బిన్ లో. ఫైనల్లీ మై బేబీ హోమ్ గోయింగ్ అవుట్ఫిట్ ఆల్మోస్ట్ ప్యాకింగ్ అయిపోయిందండి. నెక్స్ట్ వచ్చేసి జ్యువెలరీ బాక్స్ అండి. హెచ్ ఫర్ మై హస్బెండ్ హేమంత్. అండ్ డెలివరీ అప్పుడు జ్యువెలరీ అలో చేయరు, తీసేయమంటారు. సో ఇది సింపుల్ గా ఉంది చూడండి, దీంట్లో పెట్టేసుకుంటే సరిపోతుంది. అండ్ మళ్ళీ మీరు ఇంటికి వచ్చేటప్పుడు పెట్టుకుంటే సరిపోతుంది. మా హస్బెండ్ వెల్కమ్ పార్టీ అంటే చిన్న వెల్కమ్ పార్టీ అరేంజ్ చేస్తారు కాబట్టి నేనైతే ఈ జ్యువెలరీ బాక్స్ తీసుకెళ్తాను, ఈజీగా ఉంటుంది నాకు. అండ్ చూడండి అయిపోయింది బ్యాగ్. ఈ బ్యాగ్ కూడా నేను టిక్ టాక్ లోనే కొన్నానండి. చాలా సింపుల్ గా ఉంది కదా, నాకైతే ఈజీగా ఉంది ప్యాక్ చేసుకోవడానికి. అండ్ అంతా ప్యాకింగ్ అయిపోయింది. ఒక్కటే మిస్ అయ్యాను, అదేంటంటే షూ అండి. సాక్సులతోనే ఉంటాము మనము డెలివరీ అయ్యే వరకు. ఇవి జస్ట్ ఇంటికి వచ్చేటప్పుడు వేసుకోవడానికి అనమాట. అండ్ ఇవి కూడా టిక్ టాక్ లోనే కొన్నానండి. చూడండి ఆల్మోస్ట్ నేను ఈ వీడియోలో చాలా వరకు నేను టిక్ టాక్ లోనే కొన్నాను. ఇంతేనండి, అయిపోయింది ఫైనల్లీ వీడియో. ఈ వీడియోలో మీకు ఏమైనా అర్థం కాకపోయినా కానీ నేను చెప్పింది అండ్ మీకు ఇంకా ఎక్స్ప్లెనేషన్ కావాలి అనుకుంటే నాకు కామెంట్ చేయండి, నేను కంపల్సరీ రిప్లై ఇస్తాను. అండ్ ఇదేనండి నేను తీసుకెళ్తున్న బ్యాగ్స్.